హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం గత కొన్ని క్లాస్ నుంచి గ్రూప్స్ కి సంబంధించిన సిలబస్ లో నుంచి క్వశ్చన్స్ డిస్కషన్ చేసుకుంటున్నాం అండి. ఎవరైతే గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వారు నా ఛానల్ ఫాలో అండి. ఖచ్చితంగా మీకు యూజ్ అయ్యే విధంగా క్వశ్చన్స్ అన్నవి అడగడం జరుగుతుంది. ఓకేనండి, ఈరోజు మన టాపిక్ వచ్చి త్రివర్ణ పథకం వివరాలు చూద్దాం. త్రివర్ణ పథకం గురించి వివరాలు చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, వందే మాత్రం ఇక్కడ తొలుతగా ప్రచురింపబడినది. అంటే మొదటగా వందే మాత్రం ఇక్కడ తొలుతగా ప్రచురింపబడినది. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ గీతాంజలి, ఆప్షన్ బి హరిజన్, ఆప్షన్ సి కేసరి, ఆప్షన్ డి ఆనంద్ మఠ్. ఆప్షన్ ఏ గీతాంజలి, ఆప్షన్ బి హరిజన్, ఆప్షన్ సి కేసరి, ఆప్షన్ డి ఆనంద్ మఠ్. వందే మాత్రం ఇక్కడ తొలుతగా ప్రచురింపబడినది ఎక్కడంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి ఆనంద్ మఠ్. ఆనంద్ మఠ్. నెక్స్ట్ క్వశ్చన్, భారత జాతీయ గుర్తు యొక్క స్తంభ పలకము క్రింద దేవ నాగరి లిపిలో చెక్కిన సత్యమేవ జయతే అన్న పలుకులు దీని నుండి గ్రహించబడినది. క్వశ్చన్ మళ్ళీ చెప్తున్నాను, వివరంగా వినండి. భారత జాతీయ గుర్తు యొక్క స్తంభ ఫలకములు క్రింద దేవ నాగరి లిపిలో చెక్కిన సత్యమేవ జయతి అన్న పలుకులు దీని నుండి గ్రహించబడినది. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ ముండక ఉపనిషత్తులు, ఆప్షన్ బి కథ ఉపనిషత్తులు, ఆప్షన్ సి సామవేదము, ఆప్షన్ డి యజుర్వేదము. ఆప్షన్ ఏ ముండక ఉపనిషత్తులు, ఆప్షన్ బి కథ ఉపనిషత్తులు, ఆప్షన్ సి సామవేదము, ఆప్షన్ డి యజుర్వేదము. భారత జాతీయ గుర్తు యొక్క స్తంభ ఫలకములు క్రింద దేవనాగరి రీతిలో చెక్కిన సత్యమే జయతి అన్న పలుకులు దీని నుండి గ్రహించబడినవి. దేని నుండి అంటే ముండక ఉపనిషత్తు. ముండక ఉపనిషత్తు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి ఏది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి ఏది? ఆప్షన్స్. ఆప్షన్ ఏ నెమలి, ఆప్షన్ బి కోకిల, ఆప్షన్ సి రామచిలుక, ఆప్షన్ డి పాలపిట్ట, ఆప్షన్ ఈ ఏది కాదు. ఆప్షన్ ఏ నెమలి, ఆప్షన్ బి కోకిల, ఆప్షన్ సి రామచిలుక, ఆప్షన్ డి పాలపిట్ట, ఆప్షన్ ఈ ఏది కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి రైట్ ఆన్సర్ ఇస్ పాలపిట్ట. ఆప్షన్ డి రైట్ ఆన్సర్ పాలపిట్ట. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ చక్రంలో ఎన్ని ఆకులు ఉంటాయి? జాతీయ చక్రంలో ఎన్ని ఆకులు ఉంటాయి? ఆప్షన్స్. ఆప్షన్ ఏ 24, ఆప్షన్ బి 23, ఆప్షన్ సి 22, ఆప్షన్ డి 20. ఆప్షన్ ఏ 24, ఆప్షన్ బి 23, ఆప్షన్ సి 22, ఆప్షన్ డి 20. జాతీయ చక్రంలో ఎన్ని ఆకులు ఉంటాయి? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ 24. 24. నెక్స్ట్ క్వశ్చన్,
సత్యమేవ జయతి అనే సూక్తి ఎక్కడి నుండి గ్రహించబడినది? సత్యమేవ జయంతి అనే సూక్తి ఎక్కడి నుండి గ్రహించబడినది? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ మండకోపనిషత్, ఆప్షన్ బి అమరావతి, ఆప్షన్ సి సాంచి, ఆప్షన్ డి ఏది కాదు. ఆప్షన్ ఏ ముండకోనిపిషత్, ఆప్షన్ బి అమరావతి, ఆప్షన్ సి సాంచి, ఆప్షన్ డి ఏది కాదు. సత్యమేవ జయంతి అనే సూక్తి ఎక్కడి నుండి గ్రహించబడినదంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ముండకోపనిషత్. ముండకోపనిషత్. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ గీతం ఎవరు రచించారు? జాతీయ గీతం ఎవరు రచించారు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ నెహ్రూ, ఆప్షన్ బి ఠాగూర్, ఆప్షన్ సి గాంధీ, ఆప్షన్ డి చటర్జీ. ఆప్షన్ ఏ నెహ్రూ, ఆప్షన్ బి ఠాగూర్, ఆప్షన్ సి గాంధీ, ఆప్షన్ డి చటర్జీ. జాతీయ గీతం ఎవరు రచించారంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఠాగూర్. ఠాగూర్. ఠాగూర్ జాతీయ గీతంను రచించారు. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ ముద్రణందు కల్పబడు సింహముల సంఖ్య? జాతీయ ముద్రణందు కనబడు సింహముల సంఖ్య. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి 1. ఆప్షన్ ఏ 4, ఆప్షన్ బి 3, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి 1. జాతీయ ముద్రణందు కనబడు సింహముల సంఖ్య. ఇక్కడ మనకు అడిగింది కనబడినవి అడిగారు, ఎన్ని అని అడగల. సో కనబడేవి ఎన్ని అంటే 3. అంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి 3. ఎన్ని అంటే రైట్ ఆన్సర్ ఇస్ 4. అర్థమైంది కదండి? 4 సింహములు ఉంటాయి, కానీ మనకి ముద్రణందు కనిపించేది ఎన్నంటే 3. సో లాజిక్ మిస్ అవ్వద్దు. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ పతాకంలో ఉండే చక్రము ఏ రంగులో ఉంటుంది? జాతీయ పతాకంలో ఉండే చక్రము ఏ రంగులో ఉంటుంది? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ లేత నీలి, ఆప్షన్ బి ముదురు ఆకుపచ్చ, ఆప్షన్ సి నేవీ బ్లూ, ఆప్షన్ డి ఏది కాదు. ఆప్షన్ ఏ లేత నీలి, ఆప్షన్ బి ముదురు ఆకుపచ్చ, ఆప్షన్ సి నేవీ బ్లూ, ఆప్షన్ డి ఏది కాదు. జాతీయ పతాకంలో ఉండే చక్రము ఏ రంగులో ఉంటుందంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి నేవీ బ్లూ. నేవీ బ్లూలో జాతీయ పతాకంలో ఉండే చక్రము నేవీ బ్లూ రంగులో ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చి మనం అవార్డ్స్ చూద్దాం. నెక్స్ట్ అవార్డ్స్ చూద్దాం. క్రింది వానిలో మొట్టమొదట భారతరత్న బిరుదును స్వీకరించిన వారు? క్రింది వారిలో మొట్టమొదట భారతరత్న బిరుదును స్వీకరించిన వారు? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ బి ఇందిరాగాంధీ, ఆప్షన్ సి సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆప్షన్ డి బాబు రాజేంద్ర ప్రసాద్.
ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ బి ఇందిరాగాంధీ, ఆప్షన్ సి సర్వేపల్లి రాధాకృష్ణన్, ఆప్షన్ డి బాబు రాజేంద్ర ప్రసాద్. క్రింది వారిలో మొట్టమొదట భారతరత్న బిరుదును స్వీకరించిన వారు ఎవరంటే రైట్ ఆన్సర్ ఇస్ సర్వేపల్లి రాధాకృష్ణన్. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈయన మొట్టమొదట భారతరత్న బిరుదును అందుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, రామన్ మెగాసెస్ పురస్కారంను గెలుచుకున్న శాంతా స్నేహ ఏ రాష్ట్రానికి చెందినవారు? రామన్ మెగాసెస్ పురస్కారంను గెలుచుకున్న శాంతా స్నేహ ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి బీహార్, ఆప్షన్ డి హర్యానా. ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి బీహార్, ఆప్షన్ డి హర్యానా. రామన్ మెగాసెస్ పురస్కారంను గెలుచుకున్న శాంతా స్నేహ ఏ రాష్ట్రానికి చెందినవారంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆంధ్రప్రదేశ్. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది నోబెల్ బహుమతులలో ఆల్ఫ్రెడ్ నోబెల్ చే ఇన్స్టిట్యూట్ చేయబడినది ఏది? క్రింది నోబెల్ బహుమతులలో ఆల్ఫ్రెడ్ నోబెల్ చే ఇన్స్టిట్యూట్ చేయబడినది ఏది? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ శాంతి, ఆప్షన్ బి వైద్య శాస్త్రం, ఆప్షన్ సి ఆర్థిక శాస్త్రం, ఆప్షన్ డి భౌతిక శాస్త్రం. ఆప్షన్ ఏ శాంతి, ఆప్షన్ బి వైద్య శాస్త్రం, ఆప్షన్ సి ఆర్థిక శాస్త్రం, ఆప్షన్ డి భౌతిక శాస్త్రం. క్రింది నోబెల్ బహుమతులలో ఆల్ఫ్రెడ్ నోబెల్ చే ఇన్స్టిట్యూట్ చేయబడినది ఏది అంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఆర్థిక శాస్త్రం. ఆప్షన్ సి ఆర్థిక శాస్త్రం. నెక్స్ట్, క్రింది పేర్కొన్న తెలుగు నటులలో ఎవరు తొలిసారిగా పద్మశ్రీ బిరుదును స్వీకరించారు? క్రింది పేర్కొన్న తెలుగు నటులలో ఎవరు తొలిసారిగా పద్మశ్రీ బిరుదును స్వీకరించారు? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ ఎన్టీ రామారావు, ఆప్షన్ బి అక్కినేని నాగేశ్వరరావు, ఆప్షన్ సి కె జక్కయ్య, ఆప్షన్ డి చిత్తూరు నాగయ్య. ఆప్షన్ ఏ ఎన్టీ రామారావు, ఆప్షన్ బి అక్కినేని నాగేశ్వరరావు, ఆప్షన్ సి కె జక్కయ్య, ఆప్షన్ డి చిత్తూరు నాగయ్య. క్రింది పేర్కొన్న తెలుగు నటులలో ఎవరు తొలిసారిగా పద్మశ్రీ బిరుదును స్వీకరించారు? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి చిత్తూరు నాగయ్య. చిత్తూరు నాగయ్య తెలుగు నటులలో తొలిసారిగా పద్మశ్రీ బిరుదును స్వీకరించారు. నెక్స్ట్ క్వశ్చన్, నోబెల్ బహుమతి పొందిన మొదటి మహిళ ఎవరు? నోబెల్ బహుమతి పొందిన మొదటి మహిళ ఎవరు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ మదర్ తెరీసా, ఆప్షన్ బి బెట్టి కోరీ, ఆప్షన్ సి జూన్ అడామ్స్,
ఆప్షన్ డి మేడం మేరీ క్యూరీ. ఆప్షన్ ఏ మదర్ తెరీసా. ఆప్షన్ బి బెట్టి కొరీ. ఆప్షన్ సి జూన్ అడామ్స్. ఆప్షన్ డి మేడం మేరీ క్యూరీ. నోబెల్ బహుమతి పొందిన మొదటి మహిళ ఎవరు? రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మేడం మేరీ క్యూరీ. మేడం మేరీ క్యూరీ. నెక్స్ట్ క్వశ్చన్. హరగోవింద ఖురానా దేనిలో నోబెల్ ప్రైజ్ పొందాడు? హరగోవింద ఖురానా దేనిలో నోబెల్ ప్రైజ్ పొందాడు? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ వైద్య. ఆప్షన్ బి రసాయన. ఆప్షన్ సి భౌతిక. ఆప్షన్ డి అర్థశాస్త్రం. హరగోవింద ఖురానా దేనిలో నోబెల్ ప్రైజ్ పొందాడంటే రైట్ ఆన్సర్ ఇస్ వైద్య శాస్త్రంలో. ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 1972లో మరణాంతరం పద్మ విభూషణ్ పొందిన శాస్త్రవేత్త. 1972లో మరణాంతరం పద్మ విభూషణ్ పొందిన శాస్త్రవేత్త. ఆప్షన్స్. ఆప్షన్ ఏ జేఏ టాటా. ఆప్షన్ బి విక్రమ్ సారాభాయ్. ఆప్షన్ సి హోమీ జే బాబు. ఆప్షన్ డి శంకర్ దయాల్ శర్మ. ఆప్షన్ ఏ జేఏ టాటా. ఆప్షన్ బి విక్రమ్ సారాభాయ్. ఆప్షన్ సి హోమీ జే బాబా. ఆప్షన్ డి శంకర్ దయాల్ శర్మ. 1972లో మరణాంతరం పద్మ విభూషణ్ పొందిన శాస్త్రవేత్త. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి విక్రమ్ సారాభాయ్. విక్రమ్ సారాభాయ్. నెక్స్ట్ క్వశ్చన్. 4 నోబెల్ బహుమతి విజేత 4 నోబెల్ బహుమతి విజేతలను పంపిన రాష్ట్రం. 4 నోబెల్ బహుమతి విజేతలను పంపిన రాష్ట్రం. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ కర్ణాటక. ఆప్షన్ బి తమిళనాడు. ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్. ఆప్షన్ డి మహారాష్ట్ర. ఆప్షన్ ఏ కర్ణాటక. ఆప్షన్ బి తమిళనాడు. ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్. ఆప్షన్ డి మహారాష్ట్ర. 4 నోబెల్ బహుమతి విజేతలను పంపిన రాష్ట్రం. రైట్ ఆన్సర్ ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్. రామన్ మెగసెస్ బహుమతి పొందిన ప్రథమ భారత మహిళ. రామన్ మెగసెస్ బహుమతి పొందిన ప్రథమ భారత మహిళ. ఆప్షన్స్. ఆప్షన్ ఏ పి సుశీల. ఆప్షన్ బి ఆప్షన్ బి మేడం మేరీ క్యూరీ. ఆప్షన్ సి ఎంఎస్ సుబ్బలక్ష్మి. ఆప్షన్ డి ఎస్ గోపాలరత్నం. ఆప్షన్ ఏ పి సుశీల. ఆప్షన్ బి
మేడం మెరీ క్యూరీ. ఆప్షన్ సి ఎంఎస్ సుబ్బలక్ష్మి. ఆప్షన్ డి ఎస్ గోపాలరత్నం. రామన్ మెగసెస్ బహుమతి పొందిన ప్రథమ భారత మహిళ. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి ఎంఎస్ సుబ్బలక్ష్మి. ఆప్షన్ సి ఎంఎస్ సుబ్బలక్ష్మి. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ టాపిక్ వచ్చి వ్యక్తులు మారుపేర్లు బిరుదులు చూద్దాం. వ్యక్తులు మారుపేర్లు బిరుదులు చూద్దాం. మహాత్మా అను బిరుదును గాంధీకి ప్రసాదించిన వారు. మహాత్మా అను బిరుదును గాంధీకి ప్రసాదించిన వారు. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ ఐన్స్టీన్. ఆప్షన్ బి రవీంద్రనాథ్ ఠాగూర్. ఆప్షన్ సి బంకిం చంద్ర చటర్జీ. ఆప్షన్ డి వివేకానంద. ఆప్షన్ ఏ ఐన్స్టీన్. ఆప్షన్ బి రవీంద్రనాథ్ ఠాగూర్. ఆప్షన్ సి బంకిం చంద్ర చటర్జీ. ఆప్షన్ డి వివేకానంద. మహాత్మా అనే బిరుదును గాంధీకి ప్రసాదించిన వారు ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. రవీంద్రనాథ్ ఠాగూర్. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. వీర్ బిరుదు ఎవరికి కలదు? వీర్ బిరుదు ఎవరికి కలదు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆప్షన్ బి దేశ్. ఆప్షన్ సి సవర్కర్. ఆప్షన్ డి లాలా జలపతి రాయ్. వీర్ బిరుదు ఎవరికి కలదు అంటే రైట్ ఆన్సర్ ఈజ్ సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్. భారత కోకిల ఎవరు? భారత కోకిల ఎవరు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఇందిరాగాంధీ. ఆప్షన్ బి సరోజిని నాయుడు. ఆప్షన్ సి లతా మంగేష్కర్. ఆప్షన్ డి ఏది కాదు. ఆప్షన్ ఏ ఇందిరాగాంధీ. ఆప్షన్ బి సరోజిని నాయుడు. ఆప్షన్ సి లతా మంగేష్కర్. ఆప్షన్ డి ఏది కాదు. భారత కోకిల ఎవరు? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి లతా మంగేష్కర్. లతా మంగేష్కర్. నెక్స్ట్ క్వశ్చన్. అభినవ తిక్కన అని పేరు పొందిన తెలుగు కవి ఎవరు? అభినవ తిక్కన అని పేరు పొందిన తెలుగు కవి ఎవరు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ త్రిపురనేని రామస్వామి. ఆప్షన్ బి దుప్పూరి రామిరెడ్డి. ఆప్షన్ సి తుమ్మల సీతమ్మ మూర్తి. ఆప్షన్ డి జాషువా. అభినవ తిక్కనని పేరు పొందిన తెలుగు కవి ఎవరు? రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి తుమ్మల సీత రామమూర్తి. తుమ్మల సీత రామమూర్తి. నెక్స్ట్ క్వశ్చన్. నివాదాలు ఇచ్చిన వ్యక్తులు. టాపిక్ వచ్చి నివాదానాలు ఇచ్చిన వ్యక్తులు చూద్దాం. ఢిల్లీ చలో అన్నది ఎవరు? ఢిల్లీ చలో అన్నది ఎవరు? ఆప్షన్స్. ఆప్షన్ ఏ గాంధీ. ఆప్షన్ బి నెహ్రూ. ఆప్షన్ సి నేతాజీ. ఆప్షన్ డి పటేల్. ఆప్షన్ ఏ గాంధీ.
ఆప్షన్ బి నెహ్రూ, ఆప్షన్ సి నేతాజీ, ఆప్షన్ డి పటేల్. ఢిల్లీ చలో అన్నది ఎవరంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి నేతాజీ. ఆప్షన్ సి నేతాజీ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రతికూలత ఫలితాలు తీపిగా ఉంటాయి. ప్రతికూలత ఫలితాలు తీపిగా ఉంటాయి అన్నది ఎవరు? ఆప్షన్స్, ఆప్షన్ ఏ మిల్టన్, ఆప్షన్ బి షేక్స్పియర్, ఆప్షన్ డి వుడ్వర్డ్, ఆప్షన్ డి ఫిట్స్. ప్రతికూలత ఫలితాలు తీపిగా ఉంటాయి. రైట్ ఆన్సర్ ఆప్షన్ బి షేక్స్పియర్. నెక్స్ట్ టాపిక్ వచ్చి వస్తువులు కనుగొన్న వ్యక్తులు. వస్తువులు కనుగొన్న వ్యక్తులు. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ట్రాన్స్ఫర్ ను కనిపెట్టిన వ్యక్తి ఎవరు? ట్రాన్స్ఫర్ ను కనిపెట్టినది ఎవరు? ఆప్షన్స్, ఆప్షన్ ఏ మార్కోని, ఆప్షన్ బి ఆల్ఫ్రెడ్ నోబెల్, ఆప్షన్ సి రుథర్ఫర్డ్, ఆప్షన్ డి విలియం షాకులి. ట్రాన్స్ఫర్ కనిపెట్టింది ఎవరు? రైట్ ఆన్సర్ ఆప్షన్ డి విలియం షాకులి. విలియం షాకులి. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాకు సముద్ర మార్గంను కనుగొన్నది ఎవరు? ఇండియాకు సముద్ర మార్గంను కనుగొన్నది ఎవరు? ఆప్షన్స్, ఆప్షన్ ఏ కొలంబస్, ఆప్షన్ బి వాస్కో డి గామా, ఆప్షన్ సి బెట్టింగ్, ఆప్షన్ డి డల్హౌసీ. ఆప్షన్ ఏ కొలంబస్, ఆప్షన్ బి వాస్కో డి గామా, ఆప్షన్ సి బెట్టింగ్, ఆప్షన్ డి డల్హౌసీ. ఇండియాకు సముద్ర మార్గంను కనుగొన్నది ఎవరంటే రైట్ ఆన్సర్ ఆప్షన్ బి వాస్కో డి గామా. వాస్కో డి గామా. నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ కిరణాలను కనుగొన్నది ఎవరు? ఎక్స్ కిరణాలను కనుగొన్నది ఎవరు? ఆప్షన్స్, ఆప్షన్ ఏ రన్టన్జన్, ఆప్షన్ బి మెర్క్యూరీ, ఆప్షన్ సి హంఫ్రీ డేవి, ఆప్షన్ డి వీరెవరు కాదు. ఎక్స్ కిరణాలను కనుగొన్నది ఎవరంటే రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ రన్టన్జన్. రన్టన్జన్. నెక్స్ట్ క్వశ్చన్, రైట్ సోదరులు కనుగొన్న యంత్రము పరికరము. రైట్ సోదరులు కనుగొన్న యంత్రము పరికరము. ఆప్షన్స్, ఆప్షన్ ఏ ప్లేయింగ్ మిషన్, ఆప్షన్ బి హెలికాప్టర్, ఆప్షన్ సి స్టీమ్ బోట్, ఆప్షన్ డి రాడర్. ఆప్షన్ ఏ ప్లేయింగ్ మిషన్, ఆప్షన్ బి హెలికాప్టర్, ఆప్షన్ సి స్టీమ్ బోట్, ఆప్షన్ డి రాడర్. రైట్ సోదరులు కనుగొన్న యంత్రము పరికరం. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఏ ప్లేయింగ్ మిషన్. ప్లేయింగ్ మిషన్. ఓకేనండి, ఈ వీడియో నేను ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. మరొక వీడియోలో మరొక క్లాస్తో నేను మీ ముందుకు వచ్చేస్తానండి. ఈ వీడియో కనుక మీకు యూజ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ
ఉండండి. ఓకేనండి, మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.